వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అండి ఆనియన్ బెనిఫిట్స్ అండి. ఆయుర్వేదంలో ఆనియన్కి ఒక సపరేట్ ప్రత్యేకత ఉంది. సో దీని బెనిఫిట్స్ చాలా వరకు ఉన్నాయి. ఈ బెనిఫిట్స్ గురించి చెప్తే మీరు కంపల్సరీ వాడతారు అని చెప్పేసి అంటున్నారు సార్. ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్ టి మహేష్ బాబు గారు. సో సార్ ద్వారా ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఆనియన్ వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. అందులో ఉన్న మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి మన హెల్త్కి చాలా వరకు పనిచేస్తాయి అని చెప్పేసి అంటున్నారు కదా. సో ఆనియన్ బెనిఫిట్స్ ఎలా తీసుకుంటే ఆ బెనిఫిట్స్ మనం పొందగలుగుతాం? సో ఫస్ట్ మనం ఆనియన్స్ రెగ్యులర్గా మనం యాజ్ ఎ వెజిటేబుల్ వాడుతూ ఉంటాం. బట్ అలా వెజిటేబుల్గా ఇంక్లూడ్ చేసి కూడా మనం చాలా బెనిఫిట్స్ ఆనియన్ నుంచి తీసుకుంటున్నాం. అందుకే యూజువల్గా ఎక్కడ అంటే దాన్ని లైక్ మెడిసిన్ కింద కన్సిడర్ చేయట్లేదు. బట్ దానికి ఉన్న మెడిసినల్ బెనిఫిట్స్ అందరూ తెలుసుకోవాలనేది ఉద్దేశం అనమాట. సో ఫస్ట్ మనం ఒక్కొక్క సిస్టమ్ ఒక్కొక్క దానికి ఒకదాని తర్వాత ఒకటి మనకు తెలుసుకుంటే, ఫస్ట్ ఆనియన్ అనేది మనకి డీకంజెస్టెంట్గా యాక్ట్ చేస్తుంది. అంటే ఏంటంటే ఈ ముక్కు మూసుకుపోవడం ఉంటుంది కదా. సో మనకి ఏంటంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే కోల్డ్, ఇక్కడ ఇన్ఫెక్షన్ ఇప్పుడు సీజన్ కరెక్ట్ గా అది, ఎందుకంటే వర్షాకాలం వచ్చింది, ఆటోమేటిక్ గా జలుబు దగ్గులు వస్తుంటాయి కదా. అండ్ ఇలాంటి ఈ పార్ట్ మన గొంతు పైనుంచే ఉన్న రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, వాటిని ఫైట్ చేసి ఇన్ఫెక్షన్స్ని తగ్గించగలిగే కెపాసిటీ ఉంటుంది. అండ్ మూసుకుపోయిన ముక్కుని ఓపెన్ చేయగలిగే కెపాసిటీ, వాటిని డీకంజెస్టెంట్స్ అంటారు. సో ఇందులో ఉన్న మాలిక్యూల్ అసలు ప్రాబ్లం నుంచి బయటపడడానికి యాక్చువల్గా అంటే ఒక 4-5 ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫైడ్స్ అనేది ఉంటాయి. సో దాని గురించి నేను చెప్తాను వాటిలో. సో అలాగా ఇప్పుడు దీంట్లో ఏంటంటే టెర్పినాయిడ్స్ అని ఉంటాయి. అలాగా డిఫరెంట్ కాంపౌండ్స్ ఉండడం వల్ల ఏంటంటే, సో ఫస్ట్ డీకంజెస్ట్ కింద యాక్ట్ చేయడం వల్ల మనం నార్మల్గా ఆనియన్ తీసుకున్న మనకి ఈ సీజన్లో అలాంటివి ఏమైనా ఉంటే న్యాచురల్గా దానివల్ల తగ్గుతుంది అనమాట. ఓకే సార్. నెక్స్ట్ ఏంటంటే ఇంకా మన అందరికీ తెలిసినట్టు హెయిర్కి చాలా యూజ్ అవుతుంది. ఓకే. సో ఆనియన్ జ్యూస్, సో మనకి ఆయుర్వేదంలో పలాండు అని అంటారు. సో పలాండు స్వరస అంటే ఆ జ్యూస్ మనం ఏదైతే తీస్తామో అది కూడా మనకి హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అదే కాకుండా నార్మల్గా మనం రెగ్యులర్గా ఆనియన్ తీసుకోవడం వల్ల స్కిన్ టెక్స్చర్ అనేది కూడా మెయింటైన్ అవుతుంది. ఓకే సార్. ఓకే, ఇది నెక్స్ట్. ఇంకోటి ఏంటంటే దీంట్లో లైక్ విటమిన్ సి ఒకటి అండ్ ఇంకొన్ని విటమిన్స్ ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే ఒక యాంటీ ఆక్సిడెంట్గా కింద కూడా పనిచేస్తుంది. ఓకే. సో బాడీలో మన ఇమ్యూనిటీని మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే సార్. అలాగే నెక్స్ట్ వస్తే దీంట్లో నేను ఇందాక చెప్పాను కదా, ఎల్లో ప్యూరైల్ సల్ఫైడ్ కాంపౌండ్స్ అని ఉంటాయి కొన్ని. వాటిని ఏంటంటే షుగర్ లెవెల్స్ అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడానికి పనిచేస్తాయి. షుగర్ అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడానికి పనిచేస్తాయి. అంటే లైక్ దీన్ని మెడిసిన్గా వాడాలని కాకుండా మనం రెగ్యులర్గా ఫుడ్లో కరెక్ట్గా మంచిగా క్వాంటిటీ తీసుకునే కూడా పనికి వస్తుంది మంచిగా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీటిల్లో ఉన్న కొన్ని చాలా స్పెషల్ కాంపౌండ్స్ ఉన్నాయి. ఇవేం చేస్తాయంటే ఈవెన్ క్యాన్సర్ సెల్స్ పెరగకుండా కూడా కాపాడుతుంది. ఓకే. అంటే కొత్తగా ఏంటి, ఇప్పుడు క్యాన్సర్ సెల్ ఏంటంటే అది మనకి బాడీది కాదు, బాడీకి కావాల్సింది కూడా కాదు. ఓకే. అలాంటి అన్వాంటెడ్ సెల్స్ గ్రోత్ ఉంటుంది కదా, దాన్ని కూడా పెరగనివ్వన్నమాట. ఓకే. సో ఆనియన్కి ఆ కెపాసిటీ కూడా ఉంది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆనియన్లో మంచి ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. ఓకే సార్. కాకపోతే మనకి వేరే కూరగాయల్లో కొన్నంటూ అంత ఎక్కువ ఫైబర్ కాకపోయినా దీంట్లో కొంచెం తక్కువ కంటెంట్ అయినా ఫైబర్ ఉండడం వల్ల డైజెషన్ అండ్ ఇష్యూస్ ఏమి ఉంటే కూడా సాల్వ్ చేస్తుంది. అండ్ అదేవిధంగా ఆనియన్ కొన్ని రీసెర్చెస్లో చెప్పింది ఏంటంటే టెస్టోస్టెరాన్ని బూస్ట్ చేసి సెక్షువల్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే. సో దానివల్ల ఏంటంటే ఎరెక్షన్ లాంటి ప్రాబ్లమ్స్లో కూడా యూజ్. సో ఈ విధంగా ఆనియన్ అనేది మనకి డిఫరెంట్ ఏరియాస్లో మనకి యూజ్ అవుతుంది అనమాట. సార్, ఇప్పుడు యాక్చువల్లీ మనం అందరం కర్రీలో వేసుకుంటాం, అదందరం మనం బెనిఫిట్స్ పొందుతున్నాం. బట్ సపరేట్గా ఏమన్నా అంటే ఈ ఓవరాల్గా ఈ హెల్త్కి అలా కాకుండా ఇంకా వేరే వర్షన్లో మనం ఏమైనా తీసుకోవడానికి అవకాశం ఉందా? అంటే ఇప్పుడు దాన్ని మనం ఆనియన్ ఒక వెజిటేబుల్లా మాట్లాడుతున్నాం, ఆల్రెడీ చెప్పాను నేను ఇందాక. అలా కాకుండా రియల్లీ నీడెడ్ ఉంటే ఇప్పుడు మేమంతా కొన్ని మెడిసిన్స్లో యూజ్ చేస్తాం. ఓకే. సో ఆయుర్వేద వేరే వాటితో కలిపి. కాకపోతే ఓన్లీ దాన్నే చేయాలి అంటే అది దానికి ఉన్న టేస్ట్ మన అందరికీ తెలుసు కాబట్టి కొంచెం కన్జంప్షన్ అనేది డిఫికల్ట్గానే ఉంటుంది. కాబట్టి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే రెగ్యులర్ ఫుడ్లోనే స్కిప్ చేయకుండా క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉన్నా సరే
రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయడం అనేది కొంచెం బెస్ట్. ఉప్పు కారం వేసుకొని అన్నం పచ్చడి లాగా చేసుకొని కూడా తింటారు కదా. పికిల్ అదే ఏ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ అయినా పర్వాలేదు. ఓకే. అది అందుకే మీరు చూడండి, ఏ స్టేట్ అయినా సరే మన ఇండియాలో ఏదో ఒక విధంగా ఆనియన్ని ఒక ఐటెం లాగా చెప్తారు. మీరు అన్నట్టు ఒక చోట చట్నీ అంటారు, ఇంకో చోట కర్రీ అంటారు, ఇంకో చోట వేరేగా సర్వింగ్ ఉంటుంది. సో ఇలాగ డిఫరెంట్ స్టైల్స్లో చెప్పినా ఫైనల్గా ఏంటి, మనం ఏదో ఒక ఫామ్లో అది మన బాడీకి వెళ్ళాలి అనేదే ఉద్దేశం. ఓకే. అది లేదు, ఒకవేళ నిజంగా ఆ కన్జంప్షన్ చేయాల్సి వస్తే ఆనియన్ పేస్ట్ చేసి తీసుకోవచ్చు. ఓకే. బట్ మనం మెయింటైన్ చేసుకోవడానికి ఫంక్షన్స్ని మనం చేయాల్సింది ఏంటంటే రెగ్యులర్ ఫుడ్ దాంట్లో తీసుకుంటే వెజిటేబుల్గా సరిపోతుంది. ఓకే సార్ నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకులకి ఆనియన్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, సో మన బాడీలో ఎలాంటి హెల్ప్ చేస్తుంది మన బాడీకి, అండ్ ఎరెక్షన్ విషయంలో కూడా చాలా చక్కగా పనిచేస్తుంది కూడా మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు సార్. థ్యాంక్ యూ.